సాహిత్యం సమాజ బాగును కోరుకుంటుంది. నేటి నిజం దినపత్రిక సంపాదకులు బైసా దేవదాస్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కర్షిక్ బీడీ కళాశాలలో తెలంగాణ రచయితల వేదిక కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేటి నిజం దినపత్రిక సంపాదకులు బైసా దేవదాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బైసా దేవదాస్ మాట్లాడుతూ సాహిత్యం సమాజ భావనను కోరుకుంటుందని, కవులు సమాజంలోని చెడును తొలగించి మంచిని పెంచుతున్నారని, అన్యాయాన్ని నిర్మూలించి సమాజాన్ని నిర్మాణానికి కవులు కృషి చేస్తారని అన్నారు. గపూర్ శిక్షక్ రాసిన యుద్ధ గీతం దీర్ఘ కవిత పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగిందని, మరో పుస్తకం ఎన్నికల ముచ్చట్లుగా ఉగాది కవితా సంకలనం కావన సమీరాలు పుస్తకాన్ని విశిష్ట అతిథిగా విచ్చేసిన తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షులు కొండి మల్లారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం జరిగిందని తెలిపారు. అనంతరం కొండి మల్లారెడ్డి మాట్లాడుతూ అక్షరాలు సమాజాన్ని వెలుగు బాటలోకి తీసుకువెళ్తుందని అన్నారు. కాశ నర్సయ్య రాసిన చిత్రాలకు పద్య రూప స్పందన పుస్తకాన్ని సూరారం శంకర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లచ్చయ్య, సభాధ్యక్షులు శనిశెట్టి గంగప్రసాద్, మోహన్ రాజు, నవీన్ రెడ్డి, డాక్టర్ సుజాత, విజయశ్రీ, కవులు రామచంద్ర, నాగభూషణం, సీతాంబరం, తిరుపతి, యాదగిరి, క్రాస్ సొసైటీ చైర్మన్ రాజన్న, డాక్టర్ వేద ప్రకాష్, బీబీపేట వాయిస్ ఎంపీపీ రవీందర్ రెడ్డి, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, కవులు, కళాకారులు, రచయితలు పాల్గొన్నారు. ఆ చైతన్యం నుంచే గొప్ప సమాజం పుట్టుకొస్తుందన్న భావనతో, ఒక ఆవేదనతో, ఒక ఆలోచనతో ఈ 10 కాలంలో రాసిన కవిత్వాన్ని చూసినప్పుడు శిక్షకు చాలా గొప్ప స్థాయికి ఎదిగాడు అనడానికి ఈ దీర్ఘ కవిత మనకు ఒక నిదర్శనం. పదవుల్లో మనం ఉన్న ఎన్ని పదవులు మనం అలంకరించినా ఆ పదవి మాజీగానే ఉంటుంది తప్ప తాజాగా ఉంటుంది. అదే ఒక కవి కనుక ఒక కవిత రాస్తే, ఒక కథ రాస్తే, ఒక నవల రాస్తే అది సమాజానికి కనుక ఉపయోగపడుతుంది, అది సమాజానికి ఉపయోగపడింది అంటే కనుక ఆ కవి నచ్చిన, ఆ కవి లేకున్నా ఆ తర్వాత కూడా కవి జీవించే ఉంటాడు. కవి ఎప్పుడు తాజాగానే ఉంటాడు. కాబట్టి కవి బాధ్యత ఏమిటో తనకు తానే తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, కవి తన బాధ్యత నెరిగి కళాన్ని చేపట్టాలని, అక్షర సృష్టి చేయాలని, మంచి సమాజం కోసం కవి పాటుపడాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈరోజు తెలంగాణ రచయితల వేదిక కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో 3 పుస్తకాల ఆవిష్కరణ సందర్భంగా ఇచ్చేసినటువంటి ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి నేటి నిజం తెలుగు దినపత్రిక సంపాదకులు అక్షర వెలుగు బైసా దేవదాస్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి 3 పుస్తకాలను ఇక్కడ ఆవిష్కరించడం అనేటటువంటిది జరిగింది. ఇది కామారెడ్డి గర్వించదగినటువంటి విషయం. సాహితీవేత్తగా అక్షరాలను హత్తుకునేటటువంటి గొప్ప మనసున్న సాహితీ పోషకులుగా, అక్షరాలను తీర్చిదిద్దేటటువంటి క్రమంలో కవులకు నిజమైనటువంటి మార్గదర్శనం చూపించేటటువంటి క్రమంలో ప్రథమ స్థానంలో నిలిచేటటువంటి గొప్ప సాహితీవేత్తగా ఈరోజు బైసా దేవదాస్ గారు నేటి నిజం వారు చేస్తున్నటువంటి కృషి ఎంతో గొప్పది. మరి ఈరోజు మన కార్యక్రమానికి కామారెడ్డికి విచ్చేసి మరి అందరు సాహితీవేత్తలను కలవాలనేటటువంటి ఉద్దేశంతో, ముఖ్యంగా మరి దేవదాస్ సార్ గురించి చెప్పినట్లయితే అక్షరం ఉన్నది అంటే అక్కడ అక్షరాన్ని వెతుక్కుంటూ వెళ్ళేటటువంటి ఒక బాటసారి, సాహితీ బాటసారి. ఆయన అక్షరాలను ప్రేమిస్తాడు, కవిత్వాన్ని ప్రేమిస్తాడు, కవులను ప్రేమిస్తాడు. కవితా లోకమే, కవిత్వమే, సాహిత్యమే ఆయన ప్రపంచం. అలాంటి మహానుభావుడు మరి మన నిజామాబాద్ జిల్లా వాస్తవ్యుడైనందుకు నిజంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి సాహితీవేత్తలు, ప్రజలు ఎంతో గర్వించాలి. అలాంటి మహనీయుడిని మనము హత్తుకోవాలి. అంతటి సేవ చేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు రావడం అనేటువంటి చాలా గొప్ప విషయంగా మేము భావిస్తూ, మరి యుద్ధ గీతం అనేటటువంటిది ఈరోజు జరుగుతున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి సమస్యల యొక్క పరిష్కారంగా ఈ కళాన్ని కదిపినటువంటి అక్షరాలుగా ఈ యుద్ధ గీతాన్ని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఉగాది క్రోధినామ సంవత్సరం సందర్భంగా ఎనిల ముచ్చట్లు సమన్వయకర్త మా గంగాప్రసాద్ సార్ గారి యొక్క కృషి ఫలితంగా కవన సమీరాలు అనేటటువంటి పుస్తకం వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా తెలంగాణ రచయితల వేదిక బాధ్యులకు, సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి కాశ నర్సయ్య సార్ గారు ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం పద్యాలను రాసి వదిలిపెట్టినారు. కానీ
తెలంగాణ రచయితల వేదిక యొక్క ప్రోత్సాహం ద్వారా, ఎనిల ముచ్చట్ల యొక్క ప్రోత్సాహం ద్వారా ఈరోజు పుస్తకం వేసినటువంటి స్థాయికి వారు ఎదిగినారు. ఈ సందర్భంగా కాశీ నరసయ్య సార్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సూరారం శంకర్ సార్, ప్రముఖ గజల్ కవి. ఈరోజు గజల్ ప్రక్రియలో మేము కామారెడ్డి వాసులుగా మేము చాలా గర్వించినటువంటి సాహితీవేత్త సూరారం శంకర్. ఆ సూరారం శంకర్ గారు మా కామారెడ్డి వాస్తవ్యులైనందుకు గుండె నిండా ఊపిరిలను పీల్చుకొని ధైర్య ఊపిరులను మేము పీల్చుకుంటాం. మా వాళ్ళని సగర్వంగా మేము చెప్పుకోగలుగుతాం. అదేవిధంగా ప్రముఖమైనటువంటి కాలమిస్టు డాక్టర్ జి లచ్చయ్య గారు, అన్ని 2 రాష్ట్రాల ప్రజలు గర్వించదగినటువంటి మంచి కాలమిస్టు. సమస్య ఎక్కడున్నా కానీ సమస్య పరిష్కారం కోసం తపన పడేటటువంటి హృదయం మన యొక్క లచ్చయ్య సార్ గారిది. మరి సమస్యలను పరిష్కరించుకునేటటువంటి స్థాయి ఆ యొక్క కళానికి ఆ బలం ఉన్నది కాబట్టి లచ్చయ్య సార్ గారిని కూడా ప్రత్యేక అభినందిస్తున్నాను. అదేవిధంగా ఇచ్చేసినటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రత్యేక అతిథులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమంలో యుద్ధ గీతం, కవన సమీరాలు, తర్వాత పద్యాల పుస్తకాలను మేము ఆవిష్కరించుకున్నందుకు, ముఖ్య అతిథిగా బైసా దేవదాస్ సార్ గారు ఇచ్చేసినందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం. ఈరోజు కర్షక్ భవన్లో జరుగుతున్న ఈ పుస్తక ఆవిష్కరణలో నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ముందుగా ధన్యవాదాలు. సిరిసిల్ల గఫూర్ శిక్షక్ రాసిన యుద్ధ గీతం, దీర్ఘ కవిత, మరో కవన సమీరాలు, చిత్రాలకు పద్య రూప స్పందన, ఈ 3 పుస్తకాలకు వైభవంగా జరిగినందుకు ఈ సభకు వచ్చిన అక్షర సృష్టికర్తలందరికీ నా సాహితీ వందనాలు. అక్షరం ప్రక్రియ ఏదైనప్పటికీ ఆ ప్రక్రియ ప్రజల పక్షమై ఉండాలి. ప్రజా సమస్యలకు ప్రతిబింబంగా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆ అక్షరం పనిచేయాలి. ఏ ప్రక్రియ తీసుకున్నప్పటికీ కూడా ఆ ప్రక్రియ మానవ సంబంధాలని పెంచడానికి, మనిషి మనుగడకి, మనిషిని ప్రేమించే తత్వాన్ని పెంపొందించే రకంగా కవిత్వం నిలబడాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. యుద్ధ గీతం దీర్ఘ కవిత రాసిన గఫూర్ శిక్షక్ని 10 ఏళ్ల క్రితం రాసిన ఆయన కవిత్వాన్ని చూసినప్పుడు, ఈరోజు ఆయన కవిత్వాన్ని చూసినప్పుడు ఆయన ఏ స్థాయికి ఎదిగాడు, ఎంత ఎదిగాడు అనటానికి ఇది ఒక నిదర్శనం. కవిత్వం పరిశీలన లేనిదే కవిత్వం రాయలేము మనం. కవిత్వం అనేది ఒక ఊటబావి లాంటిది. ఈ సమాజాన్ని ఎప్పుడైతే నువ్వు పరిశీలించగలుగుతావో, ఈ సమాజాన్ని ఎప్పుడైతే నువ్వు అర్థం చేసుకోగలుగుతావో, తోటి మనిషి ఏ సమస్యల్లో ఇబ్బందులు పడుతున్నాడు, ఆ సమస్యలకు పరిష్కారం ఏమిటి అన్న తపన నీ గుండెలో మెదిలినప్పుడే అక్షరం అనేది బయటకు వస్తుంది. ఆ అక్షరం చదివినప్పుడు అవతలి వ్యక్తి ఆలోచింపజేసేటట్టుగా ఉండాలి. ఆ ఆలోచన శక్తి ఆ మనిషిలో ఒక చైతన్యాన్ని తీసుకొస్తుంది. ఆ చైతన్యవంతమైన ఆలోచనలే మనిషి జీవితాన్ని మలుచుకోవడానికి, మనిషిగా జీవించడానికి, ఈ సమాజంలో తన బాధ్యత ఏమిటో తెలుసుకోవడానికి ఆ అక్షరం పనిపిస్తుంది. గఫూర్ శిక్షక్ ఈ యుద్ధ గీతం అంతా సమాజంలో జరుగుతున్న ఎన్నో రకాల సంఘటనలు, భారతదేశంలో జరుగుతున్న ఎన్నో రకాల సంఘటనలు తీసుకొని వాటి మీద జరిగిన పరిశోధనే, వాటి మీద జరిగిన పరిశీలనే తన కవిత్వంలో, ఆ దీర్ఘ కవితలో ప్రచురించాడు. ప్రతి పేజీని తిప్పినప్పుడు కళ్ళకు కట్టినట్టుగా ఒక్కొక్క పేజీ ఒక్కొక్క సంఘటన మనకు కనిపిస్తుంది. తన తపనంతా ఒకటే. యుద్ధ గీతం అంటే ఏదో పొడుచుకోవడాలు కాదు, ఏదో తుపాకీ మూతలు కాదు, ఏ పత్తులాట కాదు. యుద్ధ గీతం అంటే మనిషి ఉన్న సమస్యల పరిష్కారం కోసం కలం ఎత్తండి, గలం ఎత్తండి, రాయండి, ఆ రాసింది 10 మందికి అందించండి. ఆయన కోసం వివిధ పత్రికల్లో లేఖల రూపంలో సాగింది ఆయన రచన. తెలంగాణ ప్రజల బాధల
బాధలకు అక్షర రూపమై నిలిచింది. సుమారు 200కు పైగా లేఖలు రాసి రాష్ట్ర స్థాయిలో సామాజిక లేఖలు కోరుచున్నాము. రెండవ పుస్తకము ఉగాది సందర్భంగా రాసినటువంటి కవితల సమ్మేళనమే. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా తెరవే రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కొండి మల్లారెడ్డి గారిని కోరుతున్నాము. సమాజంలో ఉన్నటువంటి సందర్భం ఏదో ఒక సందర్భాన్ని గట్టి సందర్భాన్ని ఎంచుకొని అప్పుడు లాక్డౌన్ సందర్భంలో ఒక కవన పుస్తకం వచ్చింది. తర్వాత కవన సమీరాలు అనే చాలా మనకు కలిగిన ఆవేశం వల్ల